హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీకెండ్ ఏమన్నా మూవీ ప్లాన్ చేశారా? టీవీ ఆన్ చేస్తే ఏ మూవీ చూడాలో అర్థం కావట్లేదా? ఇటువంటి కన్‌ఫ్యూజన్‌కి చెక్ పెట్టడానికే నేను మీ ముందుకొచ్చేసా. ఈ సండే మీరు చూడటానికి కొన్ని వర్త్ వాచింగ్ ఫిల్మ్స్‌ని సజెస్ట్ చేయబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లేట్ చేయకుండా ఈ లిస్ట్‌లో ఉండే ఫస్ట్ మూవీ గురించి చెప్పేస్తున్నా. అదేంటంటే 'సైతాన్'. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే ఒక ఫ్యామిలీ వాళ్ళ కూతురికి చేతబడి చేసిన వ్యక్తి నుండి వాళ్ళ కూతుర్ని ఎలా కాపాడుకున్నారు అనేదే మెయిన్ ప్లాట్. ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంటది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే మాధవన్ పర్ఫార్మెన్స్. రొమాన్స్ అయినా, యాక్షన్ అయినా, థ్రిల్లర్ అయినా మన మాధవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఈ వీకెండ్ చూడడానికి ఇదొక మంచి హారర్ మూవీ అనమాట. మీరు సూపర్ థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మీరొక్కళ్ళే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉండే సెకండ్ ఫిల్మ్ ఏంటంటే 'మేరీ క్రిస్మస్'. విజయ్ సేతుపతి అండ్ కత్రినా కాంబినేషన్‌లో వచ్చిందనమాట ఈ సినిమా. ఈ సినిమా ప్లాట్ విషయానికొస్తే క్రిస్మస్ రోజు నైట్ హీరోకి, హీరోయిన్‌కి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఎంటైర్ ఫిలిం. స్టోరీ మాత్రం ఫుల్ సస్పెన్స్‌గా ఉంటది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. విష్ లిస్ట్‌లో పెట్టుకొని చూసేయండి ఇంకా. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉండే థర్డ్ ఫిలిం ఏంటంటే 'రబ్బర్'. ఈ లిస్టు మొత్తం మీద ఇది వియర్డ్ మూవీ అనమాట. వియర్డ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ మూవీ ప్లాట్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ మూవీ ప్లాట్ విషయానికొస్తే ఒక టైర్‌కి ప్రాణం వస్తే దానికి కొన్ని పవర్స్ ఉంటే అసలు ఏం చేస్తుందనేదే ఎంటైర్ ఫిలిం. ఈ మూవీ కంప్లీట్‌గా బ్లడ్ అండ్ వయలెన్స్‌లో ఉంటుంది. వాటిని చూసి తట్టుకోగలననుకుంటే గుండెని రాయి చేసుకొని చూసేయండి. ఈ మూవీలో డైలాగ్స్ ఉండవు కానీ స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మోరల్ ఐడియాస్‌ని రైజ్ చేస్తుంది. ఈ లిస్ట్‌లో ఈ మూవీ మాత్రం మస్ట్ వాచ్. ఇది నేను చాలా గట్టిగా చెప్పగలను. ఈ లిస్ట్‌లో ఉండే ఇంకొక ఫిలిం వచ్చేసి 'గంగూబాయ్ కటియావాడి'. ఈ మూవీని బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ సంజయ్ బన్షాలి తీశారు. ఇదొక రియల్ స్టోరీ అనమాట. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ముంబైలోని కమాటీపుర అనే ప్రాస్టిట్యూట్ ఏరియాలో గంగూబాయ్ అనే డాన్ ఉండేది. ఆవిడ స్టోరీనే మూవీగా తీశారనమాట. ఈ మూవీ అలియా భట్ కెరియర్‌లోని ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ మూవీలో ఎవ్రీ క్రాఫ్ట్ చాలా డీటెయిలింగ్‌గా ఉంటదనమాట. సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ డైరెక్షన్ గానీ, మ్యూజిక్ కానీ ఇలా ఎవ్రీ క్రాఫ్ట్ కోఆర్డినేషన్‌తో చాలా బావుంటది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చూసేయండి. ఈ లిస్ట్‌లో మరో సినిమా ఏంటంటే 'నో స్మోకింగ్'. బాలీవుడ్‌లోని రాయ్ అండ్ రస్టిక్ ఫిల్మ్ మేకర్ అయిన అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన సినిమా అనమాట ఇది. ఈ మూవీ ప్లాట్ విషయానికొస్తే హీరో స్మోకింగ్ మానేయడానికి రీహాబిటేషన్ సెంటర్‌కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ స్మోక్ చేస్తే తన ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. తర్వాత ఏం జరిగింది? హీరో స్మోకింగ్ మానేసాడా లేదా అనేదే ఎంటైర్ స్టోరీ. ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉంటుంది. ఎంతలా అంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని బాయ్‌కాట్ చేసేంత లెవెల్‌కి వెళ్ళిందనమాట. ఈ సినిమా అందరికీ అవైలబుల్‌గా ఉండే యూట్యూబ్‌లో ఉంది. సో, ఒకసారి చూసేయండి. ఈ లిస్ట్‌లో ఫైనల్ మూవీ ఏంటంటే 'పుష్పక విమానం'. ఇది కమల్ హాసన్ గారి మూవీ అనమాట. ఈ మూవీ ప్లాట్ విషయానికొస్తే లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే హీరో ఆ ప్రాసెస్‌లో తాగి పడిపోయి ఉన్న ఒక రిచ్ పర్సన్‌ని కిడ్నాప్ చేసి అతని ప్లేస్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఎంటైర్ స్టోరీ. ఈ మూవీ వచ్చి ఎన్నో సంవత్సరాలవుతున్నా ఇదొక మంచి సస్పెన్స్‌ఫుల్ కామెడీ మూవీ. ఇది మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి ఎళ్లి చూసేయండి. సో, ఇంతటితో ఈ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మా ఛానెల్‌లో వచ్చిన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. అంటే సపోర్ట్ అంటే మీరు పెద్దేం చేయవసరం లేదు. అక్కడ దగ్గరే సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటుంటుంది. దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అని ఒకటుంటదనమాట. దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే మాకు కొంచెం సపోర్ట్ వస్తది. అంతకు మించి ఇంకేం లేదు. మేమిచ్చే మూవీ సజెషన్స్, మూవీ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. అదే మాకు ఇంకా బూస్టింగ్ ఇస్తది. ఓకేనా? సో, ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్ కోసం, ఇంకా మూవీ సజెషన్స్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదే చేయండి. సరే ఇక ఉంటా మరి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ అప్డేట్‌తో, నెక్స్ట్ మూవీ సజెషన్‌తో మళ్ళీ మేము